జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశానికి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం కావడం కొంచెం మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఈ మాట ఎందుకంటున్నానంటే, దేశంలో అనేక రంగాలు ఉన్నాయి. మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం అయితే ఉండాలి. కానీ ఇప్పటికి కూడా మన దేశానికి సహజంగా అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక దేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా 10% ఉండాలి. కానీ మన దేశంలో ఇప్పటికి కూడా ఈ వ్యవసాయం వాటా 25%గా ఉండాలి. అంటే నా ఉద్దేశం వ్యవసాయం వాటాను తగ్గించాలని చెప్పి కాదు, ఇతర రంగాలను కూడా వ్యవసాయ రంగం స్థాయిలో అభివృద్ధి జరిగేలా చేయాలన్నమాట. సరే, వ్యవసాయ రంగమైనా సరే మన దేశంలో బాగా అభివృద్ధి చెందిందా అంటే అది కూడా లేదు. మనం వ్యవసాయంలో కూడా బాగా వెనకబడి ఉన్నాం. ఈ మాట ఎందుకంటున్నానంటే, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మన దేశంలో 1 ఎకరంలో ఉదాహరణకు 1 టన్ను టమోటాలను పండించామనుకోండి. అదే గనక ఇజ్రాయెల్ దేశంలో అయితే అదే ఎకరాకు 4 టన్నుల టమోటాలను పండిస్తారన్నమాట. ఉదాహరణకు చెప్తున్నా. పైగా మన దేశంలో మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, బ్రోకర్ల బాధ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో రైతులను ఈ బ్రోకర్లు అదేవిధంగా డీలర్లు సాధ్యమైనంత వరకు పీక్కు తింటా ఉంటారు. పాపం వీళ్ళు రాత్రనక పగులనక ఎండకు వానకు చలికి గాలికి దుమ్ముకు ధూళికి వీళ్ళేమో శాలలో పడి కష్టం చేసి వీళ్ళు పంటను పండిస్తే వాళ్ళు తెల్లసొక్కాలు వేసుకొని వచ్చి ఏదో అసలు ఏమి మనసు గాయపడిపోయేటట్టు మనసు తిరిగిపోయేటట్టు అడుగుతారు. ఇది ఇంతకిచ్చావా అంతకిచ్చావా అని చెప్పేసి ఆ సొమ్ము అది కొనుక్కుండేది, పంటను కొనుక్కుండేది, వాళ్ళు పోయి ఎక్కువ లాభాలకు అమ్ముకునేది. కష్టపడేవాడికి ఏమిలే, మధ్యలో ఉండి వ్యాపారం చేసేవాడు మాత్రం కోట్లు సంపాదించి కార్లలో తిరుగుతూ ఉంటారు. అట్టున్నదన్నమాట దేశంలో పరిస్థితి. పంటను సాధ్యమైనంత వరకు తక్కువ రేటుకు అమ్మే విధంగా రైతులంతా కూడా వీళ్ళు మాయ చేస్తూ ఉంటారు. అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 రైతు చట్టాలను తీసుకొచ్చింది. రైతు పండించుకున్నటువంటి ఈ పంటకు రేటు కట్టేటటువంటి అధికారం ఆ రైతుకే ఇచ్చారు. మంచిదే కదా. దేశంలో ఎవరైతే ఎక్కువ ధరను చెల్లిస్తారో వాళ్ళకే తమ పంటను అమ్ముకునే విధంగా వ్యవసాయదారులకు అధికారాలను అయితే కల్పించారు. అంతేకాకుండా డీలర్లు అలాగే మధ్యవర్తుల బాధ లేకుండా రైతు స్వేచ్ఛగా తన పంటను అమ్ముకోవచ్చు అన్నమాట. చెప్పాలంటే రైతు చట్టాలంటే నిజంగా అర్థమవుతుందా? ఈ చట్టాల మూలంగా రైతులంతా కూడా గొప్పగానే లాభపడేవాళ్ళు. రైతులకు ఈ దళారీలు అలాగే ఈ బ్రోకర్ల బాధ అంతా కూడా తప్పిపోయినండు. అలాగే తమ పంటకు గిట్టుబాటు ధర కూడా వచ్చేదన్నమాట. కానీ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఖలిస్తాన్ గోండాలు కలిసి రైతుల వేషంలో నాటకాలాడి చివరకు ఈ రైతు చట్టాలను రద్దు చేయించినారు. పైగా వాటికి నల్ల చట్టాలు అనేటటువంటి దిక్కుమాల పేర్లు పెట్టారన్నమాట. ఈ రైతు ఉద్యమం పేరుతో మోడీ ప్రభుత్వానికి అలాగే భారతీయ జనతా పార్టీకు ఎంత చెడ్డ పేరు తెచ్చినప్పటికీ, ఎంతగా వేధించినప్పటికీ, ఎన్ని అవాంతరాలు సృష్టించినప్పటికీ మనం మోడీ ప్రభుత్వం మాత్రం రైతులను అయితే మర్చిపోలా. నిజానికి అంత పెద్ద అలజడి సృష్టించినప్పుడు ఏ నాయకుడు కూడా మళ్ళీ రైతులను ఉద్ధరించాలని చెప్పేసి అనుకోరు. కానీ మోడీ గారు మాత్రం రైతుల కోసం ఆలోచిస్తున్నారు. అందుకే రైతుల ఎరువుల మీద ఈ సబ్సిడీలకే మోడీ ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1,67,900 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. దీనికోసం ఎరువుల సబ్సిడీల కోసం స్వామి. అయితే దేశీయంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి విదేశీ దిగుమతులపైన ఆధారపడటాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అడుగేస్తుంది. రాబోయేటటువంటి బడ్జెట్లో ఎరువుల స్వావలంబన మిషన్ అంటే మిషన్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఫర్టిలైజర్ పేరిట ఒక భారీ పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతుందన్నమాట. ఈ మిషన్ ద్వారా ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహకానికి పెద్దపీటే వేయనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ మిషన్ ద్వారా స్పష్టమైనటువంటి కాల పరిమితితో కూడినటువంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 5 ఏళ్లలో ఎరువుల దిగుమతులను కనీసం 20% తగ్గించున్నారన్నమాట. 10 ఏళ్లలో దిగుమతులను ఏకంగా 35% వరకు కట్టడి చేయాలనేటటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఏటా కూడా వీటి విక్రయాలను 6 నుంచి 7% తగ్గించడం ద్వారా ప్రస్తుతం ఈ మితిమీరినటువంటి వినియోగాన్ని అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి అధికారులంతా కూడా భావిస్తున్నారు. చెప్పాలంటే ఇందుకోసం సరికొత్త వ్యూహాలను మన మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇందుకు అవేంటయ్యా అంటే, ప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వము 1,67,900 కోట్ల రూపాయలు అయితే కేటాయించింది.
అయితే ఫాస్ఫేటు, పొటాషు అలాగే ఈ ఎరువుల సబ్సిడీని 49,000 కోట్ల నుంచి ఏకంగా 75,000 కోట్లకు పెంచాల్సి వచ్చిందన్నమాట. ఈ భారీ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మన మోడీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉండాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేటటువంటి రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేటటువంటి పిఎం ప్రణామ్ పథకాన్ని కొత్తగా రాబోయేటటువంటి ఎరువుల మిషన్లో విలీనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ మిషన్కు నిధుల కేటాయింపులను పెంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులను ప్రోత్సహించడం. ఇకపోతే తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా కొత్త వంగడాలు అలాగే సాంకేతికతలను అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి అప్పగించున్నారన్నమాట. ఈ విధంగా రసాయన ఎరువుల వాడకం పర్యావరణం పైన అలాగే ప్రభుత్వ ఖజానా పైన చూపుతున్నటువంటి ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ ఎరువుల మిషను ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పేసి నిపుణులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. అంటే మొత్తంగా రైతులపైన ఎరువుల భారం తగ్గిస్తా అదే సమయంలో తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా సరికొత్త వంగడాలను అభివృద్ధి చేస్తారు. చెప్పాలంటే నిజమైన విజన్ అంటే ఇది, అవునా కాదా? అందుకే మన నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడు అయిపోయినారు. దేశానికి వెన్నుముక అయినటువంటి రైతు బాగున్నప్పుడే దేశం అనేది బాగుంటుంది. మిత్రులారా, మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయమో మన రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.